తెలుసాను గారు. ఇప్పుడు ఒకటే చర్చ, ఎప్పటి నుంచో ఈ చర్చనే. ఈ చర్చ మీద మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ మాట్లాడుకోని అవసరం వచ్చింది కాబట్టి, లోకేష్ని మోడీ ఎందుకు ఆదరిస్తున్నారు? ఎందుకు లోకేష్ గారు ఢిల్లీకి వెళ్తే వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు? అమరావతికి ఏం కావాలన్నా ఇస్తున్నారు? నిన్న 15 జాతీయ బ్యాంకులు వచ్చిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ని బీజేపీ వదులుకుంటుంది, పవన్ కళ్యాణ్పై బీజేపీ ఆశలు వదులుకుంటుంది అనేది కూడా ఎప్పటి నుంచో చర్చ నడుస్తూ ఉన్న క్రమంలో ఏపీలో లోకేష్ గారు ముఖ్యమైన మంత్రి అని చెప్తున్నా నేను. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమైన మంత్రి. ఏం అడిగినా కూడా ఢిల్లీ వాళ్ళు కాదనకుండా ఇస్తున్నారు. తెర వెనుక ఏం జరుగుతూ ఉంది, ఏంటి మతలబ్ అంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి. కళ్యాణ్ బాబు గారిని వదులుకునే పరిస్థితులు ఎట్టి పరిస్థితులను కేంద్రంలో మోడీ గారు ఉండరు. మోడీ గారి జీవితంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ఆయన బజారు కొట్టుకొని ఈయన బజారు కూడా నమ్మరు. మీకు అసలు సమస్య లేదు దాంట్లో. నమ్మినట్టు నటిస్తారేమో. ఎప్పుడైతే చంద్రబాబు గారిని జైల్లో ఎవరు వేయించారు, వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పోలీసులు చెప్తూ ఉంటారు. వేయించింది ఎవరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారు కాళ్ళు మొక్కడానికి తిరస్కరిస్తే, కేడర్ మొత్తం తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నయవంచం చేశారు 18 సంవత్సరాల నుంచి అని చెప్పి కసితో ఉంటే, వాళ్ళ కేడర్ కూడా ఈయన జైల్లో వేయించి సాగుగొట్టి చెవులు మూసి మళ్ళీ వచ్చిన చందంగా కొంతమంది అభివర్ణించినట్టు కాకపోయినా ఆఖరికి ఎవరిని పంపించారు? అప్పుడు కళ్యాణ్ గారినే పంపించారు. సెటిల్మెంట్ లోపల పంపించలేదు. అంటే సెటిల్మెంట్ అంటే వాళ్ళ అగ్రిమెంట్ మనకు ఆయన బయటకు వచ్చి ఆయన చెప్పారు కదా. ఆయన ఒక్కడే నల్ల డ్రెస్ వేసుకొస్తా ఉంటే పక్కన అందరూ ఏదో సినిమాలు చేస్తారు, ఫ్యాక్షన్ సినిమాలు, పక్కన నుంచి వచ్చింది తెల్ల డ్రెస్ వేసుకుని బాలకృష్ణ గారు అందరూ నుంచోలే. అద్భుతమైన టైమింగ్ అది కళ్యాణ్ గారిది. ఎగ్జాక్ట్లీ సినిమా మీరు చూడండి, ఎన్ని సినిమాలు చూడలేదు. వచ్చారు, స్ట్రైక్ ఎక్కడ కొట్టాలి కొట్టారు. ఎవ్రీథింగ్ నేను అనుకున్నా ఉత్తరాది సనాతనవాది గారు మారక ముందే జరిగింది ఇష్యూ. అందువల్ల వాళ్ళు కళ్యాణ్ గారిని వదులుకోరు. కళ్యాణ్ గారిని ఎప్పుడైనా సరే అంటే నా నాట్ సేమ్ ఆర్ఎస్ఎస్ నేను మాట్లాడలేదు. ఆదాని గారు అండ్ కంపెనీ, ఆదాని గారు వాళ్ళిద్దరు మనుషులు కూడా కళ్యాణ్ గారిని వదులుకునే సమస్య లేదు. ఇవాళ మీకు కనపడేదండి సోఫేషియల్గా. ఇవాళ బాగా ఎవరైనా లోకేష్ గారి దగ్గర ఏదో తీసుకున్నాను, ఏదో ఫోటో, ఇవన్నీ బయటకు కనపడేయండి కలిసినట్టు అపాయింట్మెంట్. ఐ డోంట్ థింక్ సో. కళ్యాణ్ గారికి నిజమైన అవమానం 2015లో ఆయన ఆ పార్టీకి బీజేపీకి ప్రచారం చేసిన తర్వాత ఏ రోజన్నా తిరిగి మోడీ గారు కానీ ఆయన కానీ కలిశారా? ఆయనకన్నా ముందర జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశారు. ఆయనకన్నా ముందు ఎవరైనా హీరో నితిన్ గారిని కలిశారు, ఇంకొకరిని కలిశారు. ఈయన కలిశారా? నాన్న కూడా వచ్చిందో విశాఖపట్నం పెట్టుకుని 2 నిమిషాలు మాట్లాడి పంపించారు. ఆ రోజు అంతా ఆయన నిలబడి పార్టీకి చేస్తే కళ్యాణ్ గారికి దక్కిన గౌరవం ఏంటండి? ఆయన అభ్యుదయవాదిగా ఉన్నప్పుడు. తర్వాత ఉత్తరాది సనాతనవాదిగా మారినప్పుడు వేరే సంగతి. బట్ డెఫినెట్గా ఆయన మాత్రం వదులుకోరని నా అభిప్రాయం. ఎప్పుడు పైకి కనపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు నమ్మరు. నాకు క్లారిటీలో ఉందని. అందుకని లోకేష్ గారికి సరే బాగుంటే ఏమి ఇచ్చారు? బూడిద అని చెప్పి రామారావు గారు అన్నట్టు నేను చెప్పను, కానీ ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ హోదా ఇచ్చారా? విభజన హామీలు ఇచ్చారా? ఆ గుజరాతీ గారి మార్వాడి గారి ఫ్యాక్టరీని ఎత్తి మీద పెట్టుకుని బాగుండే, మేము కావాలంటే 500 కోట్లు 1000 కోట్లు ఇస్తాం, మీరేమో ప్రజలు కట్టిన పన్నుల్లోంచి సాగుగొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, 50,000 కోట్ల 70,000 కోట్ల కొంతమంది చెప్తున్న 25,000 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటే వెళ్ళని చెప్తారా? లేదా పొల్యూషన్ కోసం మేము అక్కడ మహారాష్ట్రలో వాళ్ళు నీటి పొల్యూషన్, సముద్ర పొల్యూషన్, సర్వం పొల్యూషన్ అయిపోతుంది, ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఏది రిఫైనరీలు అంటే భారత పెట్రోలియం కోసం అక్కడ రిఫైనరీ పెట్టి అక్కడ సాగు కొట్టండి అని చెప్పిస్తారా? మాకు ఉపాధి కేంద్రాలు కావాలి, యువకులు మాకు ఒక 10 లక్షల మంది పారిశ్రామికవేత్తలు కావాలి, ఆ సొంత ఊరికి కుటుంబానికి పేరు తీసుకొచ్చి ఉండాలి మేము అడుగుతుంటే ఆ దిక్కుమాల పొల్యూషన్ దాన్ని తీసుకొచ్చి ఎత్తిమే పెట్టుకోండి చెప్తారా? అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు, అదేవిధంగా బ్యాంకులను జాతీయకరణ దిశగా ముందుకు అడుగు వేస్తున్న తరుణం కదండి అమరావతి. డెఫినెట్గా నేను చెప్తున్నానండి. ఫైనాన్షియల్ వాళ్ళు ఇచ్చేదేంటి? లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఆ రోజు ఈ ల్యాండ్ ఇప్పుడు కేటాయించారా? నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కేటాయించి ఉంటారు. ఇవాళ వరకు పెట్టలేదు. అది ఇవాళ ఖచ్చితంగా అద్దె భవనాల్లో సాగుతుంది. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ హెడ్ క్వార్టర్స్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ అనేది వాళ్ళకి విజయవాడలో సాగుతుంది. కొత్తగా ఏం పెడతారని ఇంకో 4 వస్తారేమో, దాంట్లో ఉన్న ట్రాన్స్ఫర్ వస్తాను, కానీ భవనాలు ఇచ్చారు కట్టుకోమన్నారు. ఇవాళ రేపని కట్టుకోవాలి. రాజధానిలో గుజరాత్లో కట్టుకోలే, జార్ఖండ్లో కట్టుకోలేదా? ఏమండి, రాజధానిలో కట్టుకుంటారు. దానికోసం భూభాంతరాలు తతలినప్పుడు 7,800 ఉద్యోగాలు అంటే వచ్చేస్తే కొత్తగా రిక్రూట్ చేస్తారా? ఆ కొన్నాళ్ళు పెట్టుకుంటారు, 4-5 ఉద్యోగాలు వస్తాయేమో. పాజిటివ్గానే తీసుకుందాం. అదే ఇవ్వటం అంటే. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇస్తే నిజంగా లోకేష్ గారి మీద అభిమానం ఉంటే ఏం చేయాలి? పోలవరం ప్రాజెక్ట్ మీద ఏదైతే ఉందో
150 అడుగులు ఎత్తి నీళ్లు నిలబెట్టే విధంగా ఇంకొక ఇప్పుడు ఉత్తున్న 42,000 కోట్లు ఇవ్వాలి. అలాగే రాష్ట్ర రాజధానికి 15,000 కోట్లు చొప్పున మేము గ్రాంట్ ఇస్తున్నాం అని 4 కుండలు బదలగొట్టారు. గౌరవనీయురాలు పురంధేశ్వరి గారు, గౌరవనీయులు రమేష్ గారు, ఇద్దరు ఎంపీలు గట్టిగా అధ్యక్షులు వాళ్ళందరూ మాట్లాడారు. ఇవాళ వరకు 15,000 కోట్లు, 2వ సంవత్సరం ఇంకో 15,000 కోట్లు, 4 ఏళ్ళు ఇస్తాను, 5 ఏళ్ళది ఎగిరిపోయింది. 60,000 కోట్లు ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు 1,500 కోట్లు ఇంతకుముందు ఇచ్చింది తప్పితే ఏమైనా ఇచ్చారా? అప్పు తెచ్చుకొని మీరు సావండి అని చెప్తే దానికి మనం చప్పట్లు కొట్టాలా? ఇంతకుముందు బూడిదాన్ని నెత్తి మీద కొండ మట్టి నెత్తి మీద కొట్టిపోయారు. ఇప్పుడు ఆ మట్టి మీద మొన్న ఏం చేసిపోయారు మోడీ గారు వచ్చి? కనీసం మట్టి అన్నా నెత్తి మీద కొట్టిపోయారండి. యమునా దేశం నీళ్ళు అని అనుకున్నారు. ఇప్పుడు మొన్న వచ్చి ఆయన రావటం వందలాది కోట్లు ఖర్చు అని చెప్పి ఆరోపిస్తాను ప్రతిపక్షాలు. ఏం చేశారు మొన్న వచ్చి మోడీ గారు? నేను డబ్బా కొడతాను, నువ్వు నా డబ్బా కొట్టి ఇతను డబ్బా కొట్టుకుందాం, అంతే తప్పనండి. నేను చెప్పింది కొంచెం ఆర్చిగా అనిపించవచ్చు కొంచెం అభిమానులకి. నేను అడుగుతున్నాను, ఈ విషయంలో ఏం జరుగుతుంది? ఆదాని గారి కాంట్రాక్ట్ సచ్చినట్టు తీసుకోండి, ఉత్తర భారతీయ అహంకారం గుజరాతీ మారాడు వాళ్ళకి కాలు మొక్కండి అని చెప్పారా? ఏం చెప్పారు? మీ గ్యాస్ని మేము పట్టుకుపోతామని చెప్పారా? లేనేసుకుని మా ఆదాని గారి ఫ్యాక్టరీ కోసం విశాఖపట్నంకి పోర్టుకి దానికి లంకేస్తామని చెప్పారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6,000 మంది ఎంప్లాయీస్ సాగుకొట్టినా మీరు భజన చేయండి అని చెప్పారా? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క ఉత్పాదక కంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ ఉత్పాదకత ఎక్కువైనా సరే వాళ్ళని అవమానించని చెప్పారా? కృష్ణపట్నం పోర్టుని సావ చెత్త కొట్టి లాగేసుకున్నాడు మా ఆదాని గారు, అక్కడి నుంచి హైదరాబాద్ రైన్ వేసుకుని దాన్ని చప్పట్లు కొట్టండి చెప్పారా? మా గుజరాతీ మారవాడి వ్యాపారి ఒరిస్సాలో ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, మీ యొక్క భూగర్భంలో తీసిన గ్యాస్ని మేము అక్కడికి లైన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటా మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చప్పట్లు కొట్టమని చెప్పారా?